ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సెన్సెక్స్ 2000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 478 పాయింట్లు కోల్పోయి 24,239 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 83.78గా ఉంది. సన్ఫార్మా, హెచ్యుఎల్ మినహా టాటా మోటార్స్, మారుతి, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. మా ప్రతినిధి రాజశేఖర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. రాజశేఖర్, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణాలు ఏం చెప్తున్నారు? రాజేష్, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గత శుక్రవారం భారీ నష్టాలతో క్లోజ్ అయిన మార్కెట్ ఇవాళ తిరిగి ఉదయం 9 గంటలకు భారీ నష్టాలతో దాదాపు 9,000 పాయింట్ల నష్టాలతో ప్రారంభమైన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా స్టార్టింగ్ దాదాపు సెన్సెక్స్ వచ్చేసి 2,400 పాయింట్లతో నష్టంతో ట్రేడింగ్ ప్రారంభిస్తే నిఫ్టీ 24,300 దిగువన ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు సెన్సెక్స్ 2,383 పాయింట్లతో నష్టపోయి 78,598 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 724 పాయింట్లతో నష్టపోయి 23,939 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 30 స్టాక్స్ దాదాపు భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏకంగా టాటా స్టీల్ అయితే 5.71, అలాగే టాటా స్టీల్ సంబంధించి 4.99%, మారుతి 4.8% తో పాటు ఇట్లా అనేక షేర్లు కూడా భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ప్రధానంగా ఇన్వెస్టర్స్ అంతా కూడా భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ప్రధానంగా ఒకసారి ఏందికి కారణం అని చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎనలైజ్ చేస్తే దానికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. అమెరికాలో జూలై నెలలో ఉద్యోగాల కల్పనలో అంచనాల కంటే స్లో కావడం, మాధ్యమం ముంచుకొస్తుందన్న ఊహాగానాలు బలపడ్డాయి. దీంతో వ్యవసాయేతర రంగాల్లో గత నెలలో 1.14 lakhs ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీంతో పాటు వివిధ దేశాల ఆర్థిక మాంద్యం కూడా ముంచుకొస్తుందన్న ఒక ఇండికేషన్స్ అయితే వస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల్లో కూడా అక్కడ మార్కెట్స్ అన్ని కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నా ఆ ఎఫెక్ట్ తో మన ఇండియన్ మార్కెట్లపై పడిందని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాల సంఖ్య రాబోయే 1-2 నెలల్లో మరింతగా తగ్గుతాయి, మరింతగా కొంత ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా స్పష్టంగా రానున్నదన్న ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. దీంతో అక్కడ నిరుద్యోగ రేటు కూడా దాదాపు 4.3% ఏరింది. అటు జపాన్ లో కూడా వడ్డీ రేట్లు 0.25% పెంచింది. బాండ్ల కొనుగోళ్లు తగ్గించి అటు జపాన్ సంబంధించి కూడా మార్కెట్ లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా టెక్స్టాక్స్ లో అమ్మకాలకు సంబంధించి వెలువెత్తిన పరిస్థితి కనపడ్డాయి. వీటన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఎప్పుడు బగ్గుమంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మీడియా కథనాల ఆధారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చన్న ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ G7 దేశాలకు సమాచారం ఇచ్చారు. దీంతో చమురు కేంద్రమైన పశ్చిమాసియాలో ఈ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడిందని చెప్తా ఉన్నారు. భారత మార్కెట్ ఇండికేషన్ ప్రకారం గరిష్టంగా నష్టాలు కొనసాగుతున్నాయి. సో ఈ స్టాక్ మార్కెట్ లో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళంతా ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి. ఇంట్రా ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఈ వివిధ కారణాలతో మార్కెట్ మొత్తం కూడా కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలని సూచిస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.